సంపు గారు ఎందుకండి పర్లేదు. హాయ్ సంపు గారు, దిస్ ఈజ్ రాణి. సో వెరీ ఆల్ ద బెస్ట్ అండి. సో ఇప్పటి వరకు సంపుని అయితే చూసామో కమెడియన్గా నవ్విస్తాడు అండ్ అలాగే ఎవరికైనా ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చిందంటే ఆదుకుంటారు అని తెలుసు. కానీ ఇప్పుడు రాజేష్ గారు చెప్పిన తర్వాత ఇంకొంత మీ మీద రెస్పెక్ట్ పెరిగింది. అండ్ ఈ సినిమా మీకు మళ్ళీ సక్సెస్ రేట్ని ఇవ్వాలి అని కోరుకుంటూ ఏ ఫ్లేవర్లో ఉండబోతుందండి? అంటే హృదయ కాలేయం కావచ్చు, కొబ్బరి మట్ట కావచ్చు, ఫుల్ టు ఎంటర్టైనర్స్గా మీ కెరీర్లో గుర్తుండిపోతాయి ఈ 11 ఇయర్స్లో. సో సోదర గురించి డిఫైన్ చేయాలి అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఆ సంపూర్ణేశ్వర్ వేరే అండి. నేను చెప్పా కదా ఇంతకుముందు, నాకు డైరెక్టర్ మోహన్ భయ్య వద్దు, నిజ జీవితంలో మీరు ఎలా ఉంటారో అలా, అంటే ఆ క్యారెక్టర్కి వెళ్ళడానికి నాకు ఒక 2-3 డేస్ పట్టింది. అసలు ఏం వద్దు, మీరు మీలాగనే చేయండి. ఒక బాధ్యత గల అన్న, నేను చెప్పాను కదా, అప్డేట్ అయిన తమ్ముడు అమాయకుడైన అన్న మధ్యలో జరిగే కథ. థ్యాంక్ యూ అండి. వెరీ ఆల్ ది బెస్ట్ అండి. బాబుమోహన్ గారు నమస్తే సార్. సార్, మీ కామెడీకి కానీ, మీ యాక్టింగ్ కానీ, మీ డైలాగ్స్ కానీ ఫ్యాన్స్ అంటూ ఉండని వాళ్ళు ఉండరు. సో ఈ సినిమాలో మీరు కొద్దిగా పెద్దరికంగా కనిపిస్తున్నారు. సో ఆ కామెడీ ఫ్లేవర్ని ఏమన్నా మిస్ అవుతామా సార్? అస్సలు మిస్ గారండి. మిస్ అయ్యే ప్రశ్నే ఉండదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంటాం మేము. ఈ సినిమాలో కూడా అంతే. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నింపటమే కామెడీ. మేము అన్లోడ్ చేయం, లోడే. మీది కోటా శ్రీనివాసరావు గారిది డెడ్లీ కాంబినేషన్. మళ్ళీ ఆ కాంబినేషన్ అనేది చాలా తక్కువ అంత ఎంటర్టైన్ చేసింది. అండ్ అలాగే రీసెంట్గా మీరు సినిమాలు కూడా చాలా తక్కువగా చేస్తూ వస్తున్నారు. మీ కామెడీని మిస్ అవుతున్నాం. ఇక ముందు నుంచి మళ్ళీ అలా బిజీ అవుతారా? అంటే చిన్న మా తప్పేం లేదు, ఇండస్ట్రీ తప్పు కూడా లేదు. అంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు చేయకూడదు. అక్కడికి అడిగాను సీఎం గారిని. అడిగితే అందరు ఇప్పటికే నన్ను అంటున్నారు, ఒక కామెడీ చేసుకుంటేవాడికి క్యాబినెట్ మినిస్టర్ ఇస్తావా, చిన్నది ఏదో చేయొచ్చు కదా అంటున్నారు, నువ్వు పేరు తేవాలి అన్నారు. అదే సీఎం గారు 3 నెలల తర్వాత, అవును సినిమాల్లో అందరిని నవ్విస్తావు కదా, అందరు భయపడుతున్నారు, నువ్వు కామెడీగా సరదాగా ఉండొచ్చు కదా అన్నారు. సార్, ఇక్కడ దుష్ట శిక్షణ, సిస్టర్ రక్షణ, చెడ్డోడు ఎవడైనా తోలు తీయటమే అని పెట్టుకున్నా సార్, కామెడీ చేయలేదు సార్ అని. అలా ఆ టైంలో నేను సినిమాల్లో నటించలా. అంటే ఆటోమేటిక్గా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ చేయాలనుకుంటేనేమో మంచి క్యారెక్టర్స్, అప్పుడేమో సినిమా మొదలుపెట్టినప్పుడే ఇది బాబుమోహన్ అనే, కోట అనే, బ్రహ్మానందం అనే కథ రాసేది రైటర్స్. మా క్యారెక్టర్లు ముందే రాసి పారేసేవాళ్ళు పేర్లు. తర్వాత ఇక రకరకాల వాళ్ళు మా క్యారెక్టర్స్ వేశారు, స్క్రిప్ట్స్ మారినాయి, రచనలు మారినాయి. అలా మా ట్రెండ్ చేంజ్ అయిపోయింది ఒక 1-2 ఇయర్స్లో. అట్లా కొద్దిగా ప్రేక్షకులకు దూరం అయినా కూడా అడపాదడపా నటిస్తూనే ఉన్నాను. ఆ టీవీ సీరియల్స్ అనో అదనో ఇదనో, ఇప్పుడు ఆ ఒక్కటాడొక టీవీ సీరియల్ 300 ఎపిసోడ్స్ చేశాను. అట్లా చాలా. కానీ ఎప్పుడైనా తరాలు మారుతుంటాయండి. అలాగే సినిమాలు కూడా అంతే, కథలు మారుతుంటాయి, డైరెక్షన్లు మారుతుంటాయి. అలా రకరకాల మార్పుల్లో మా కామెడీ తగ్గింది. సరే, ఏజ్లు కూడా మారుతుంటాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో మేము చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగామని ఇప్పుడు కూడా స్టేజ్ మీద కూడా ఉన్నారు. మా సినిమా చూసి పెరిగితే పాలు తాగే దగ్గర నుంచి మరి మా ఏజ్ ఎక్కడుంది? మేము అనుకుంటున్నాము అదే ఏజ్లో ఉన్నామని. అట్లా రకరకాల ప్రపంచం కదా. అందుకని మా కామెడీ మా అదృష్టం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కామెడీ జంటలు ఒక 7 జంటలో ఏమో ఉన్నాయట అండి. రేలంగి రమణారెడ్డి గారు, అట్లా పద్మనాభం గారు, ఇంకా అట్లా కొంత
రాజుబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, అట్లా సుచిదంట, అట్లనే బాబుమోహన్ కోట. అయితే సినిమా ఇండస్ట్రీ టాక్, కొందరి పెద్దల టాక్ నేను విన్నది ఏంటంటే, ఇన్ని జంటల్లోకెల్లా మా జంటే సినిమాలను నిలబెట్టిందని, కొన్ని చిన్న సినిమాలు మా వల్ల ప్రొడ్యూసర్స్ బ్రతికారని, మమ్మల్ని మించిన జంట ఇక రాదు, గతంలో మీ జంటంతా సినిమాలను బ్రతికించిన. ఇప్పుడు మేము ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ తీశాడు, 3 నెలలు అయిందంటే సినిమా రిలీజ్ కావట్లేదు. ఈ నైజాం డిస్ట్రిబ్యూటర్స్ అడిగారట, ఏం చేయాలి సినిమా రిలీజ్ కావాలంటే, ఏంటంటే ఎవడూ పట్టించుకోవట్లేదు నా సినిమా అంటే, ఒక పని చేయి, ఆ బాబుమోహన్ పట్టుకో, ఒక పాట పెట్టు, 2 డైలాగులు పెట్టు, నేనే రిలీజ్ చేస్తానడట. ఆయన నన్ను పట్టుకొని 3 నెలలు పట్టింది. నన్ను పట్టుకొని నేను ఒక 2 రాత్రులు దొరికితే ఇచ్చాను. అప్పుడు రౌండ్ ద క్లాక్ రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని నేను. ఆ టైంలో 2 రాత్రులు ఇస్తే పాట పెట్టాడు. ఆ యాడ అతనికి ప్లేస్ దొరక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పెట్టాడు షూటింగ్. అంటే అటు సైడు ఇటు నుంచి అటు అడుక్కుంటూ పోవటం, అటు సైడ్ ఇటు అడుక్కుంటూ రావడం, పాట అయిపోయింది. 2 రాత్రులు ఆ పాట పెడితే, అంత పువ్వు ఉంటే ఏమో కూర ఉంటే ఏమో సాంగ్తో సినిమా 100 days ఆడింది. అట్లా ఆ టైంలో కూడా ఇక ఇలాంటి ట్రెండ్లన్నీ ఇప్పుడు మారినాయి కనుక, ట్రెండ్ మారినప్పుడల్లా కథ మారుతుంటుంది, కథలు మారినప్పుడల్లా కామెడీ మారుతుంటుంది. ఇక సరే ఏదో మేము పిచ్చి వేషాలు వేసినాం కాబట్టి మా కామెడీ మారింది. ఇప్పుడు మంచి కామెడీ చేస్తున్నాం కాబట్టి మేము నచ్చట్లేదు. అండ్ జనరల్గా మీరు ఒక గొప్ప లెజెండరీ యాక్టర్ సార్. సంపు చూసుకుంటే అంటే చెప్పాలి అంటే ఒక చిన్న హీరో అనే చెప్పొచ్చు సంపు. మీలాంటి యాక్టర్స్ ఒక స్టోరీ ఒప్పుకోవాలి అంటే ఏదర్ హీరోనైనా చూస్తారు, డైరెక్టర్నైనా చూస్తారు, స్టోరీనైనా చూస్తారు. మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి ఈ సినిమాలో మీకు ఏ పాయింట్ నచ్చింది సార్? మంచి క్వశ్చన్ వేసావమ్మా, చిన్నమ్మాయి అయినా. మేము అనాలి కానీ అనను. నేను హీరోలను చూసో డైరెక్టర్లను చూసో మేము ఎప్పుడూ డేట్స్ ఇవ్వలేదండి. చిన్న సినిమా అనగానే, చిన్నది అనొద్దు, సినిమే. అన్నిటికీ ఫిల్మ్ ఒకటే, అన్నిటికీ కెమెరా ఒకటే, నటన ఒకటే, రచన అని మేము చెప్పేవాళ్ళం అండి. మేము ఒక చిన్న సినిమాల సీజన్ వచ్చింది ఒకటి. ఆ టైంలో పెద్ద సినిమాలకు డేట్లు ఇవ్వద్దురా అని మేము అనుకునేది. మేము పెద్ద సినిమాలకు ఇచ్చేవాళ్ళం కాదు, పెద్ద హీరోల సినిమాలకు డేట్లు ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే అక్కడ 20 రోజులు ఇవ్వాలి, 10 రోజులు వేస్ట్ అవుతాయి. కానీ ఇక్కడ 2 రోజులు ఇస్తే 2 రోజులు పర్ఫెక్ట్గా చేసుకుంటారు, 5 రోజులు ఇస్తే 5 రోజులు పర్ఫెక్ట్గా చేసుకుంటారని చిన్న సినిమాలకే ఎక్కువ డేట్లు ఇచ్చి, డేట్లు మిగిలితే పెద్ద సినిమాలకి అడ్జస్ట్ చేసేవాళ్ళం. అట్లనే మామగారికి 30 రోజులు అడిగారు, ఇవ్వలేకపోయాను సార్. 3 నెలల దాకా ఖాళీ లేదన్నాను. నా వెంటబడ్డారు, 3 నెలలు ఆపారు షూటింగ్. తర్వాత ఒక 25 రోజులని ఏమన్నారు, నేను ఇవ్వలేను సార్ అన్నాను. ఎన్ని రోజులు ఇస్తావో చెప్పండి లాస్ట్కి అన్నారు. అంటే ఎన్ని రోజులు అంటే అసలు ఖాళీ లేదు కదా సార్. సరే పోని ఒక 15 రోజులు ఇస్తావా అన్నారు. 30 నుంచి 15కి వచ్చారు. 15 రోజులు కాదు కానీ సార్, నేను ఒక 12 రోజులు ట్రై చేస్తా సార్. మళ్ళీ 12 రోజులకు ట్రై అన్నారు. కానీ ట్రై చేస్తున్నాను నేను 8 రోజులే ఇచ్చాను ఆ సినిమాకి. మామగారి సినిమాకి 8 రోజులు ఇచ్చాను, 6 సినిమాలు చేశాను. అంత బిజీగా కూడా అంత పెద్ద సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ వేశాను. అట్లా మేము కష్టపడ్డాము. కానీ చిన్న సినిమాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్, చిన్న తమ్ముళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్, నేను సంపును అంత పెద్ద హిట్ ఇచ్చి అంత పెద్ద డైరెక్టర్ని చేసిన సంపు చిన్న హీరోని ఎట్లా అనుకుంటాం మేము? ఇంతకంటే చిన్న హీరోలతో చేసిన నేను, అసలు నోట్లోంచి మాట రాని హీరోలతో కూడా పనిచేసినాను. కానీ మాకు ఆ తారతమ్యం లేదు. మాకు కథ చెప్పాలని వచ్చేవాళ్ళు, కథ వద్దు, నా క్యారెక్టర్ ఏంటో చెప్పు, ఇది ఓకే. మాకు అర్థమైపోయేది దీన్ని మేము రిపేర్ చేసుకోగలుగుతామని. దానికి పాస్ మార్క్ లెటర్ రావాలను మేము అన్నీ యాడ్ చేసుకునేవాళ్ళం మా వరకే.
కథలో ఇంటర్ఫీర్ అయ్యే వాళ్ళం కాదు. అంతే తప్ప మేము పెద్ద క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, అసలు ఒక్కరోజు క్యారెక్టర్లు కూడా వేసేది మేము, ఒక్క సీన్ క్యారెక్టర్లు కూడా వేసేది మేము. అంతేగాని మేము ఏదో అయిపోయాము, అబ్బో మేము స్టార్లము ఏనాడు అనుకోలేదు. మేము మళ్ళీ ఇంకోసారి స్టార్లని నన్ను అనొద్దమ్మా, నేను చాలా చిన్న ఆర్టిస్టును, ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నా. అందుకే నేను ఇందాక సాయి రమేష్ గారిని అడిగిన, నేను కూడా నేర్చుకుంటానని. మీ అంత ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవాటు చేసుకున్న వాళ్ళం. ఎందుకంటే మా గురువు గారు కోటరామకృష్ణ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గర పెరిగినండి నేను. అందుకని అదే సింప్లిసిటీ మాది. మాకు చిన్నోళ్ళే పెద్దోళ్ళు ఎవరో మాకు తెలియదు. నమస్కారం. సంపూర్ణేష్ బాబు గారు రీసెంట్గా 11 years అది కంప్లీట్ చేసుకున్నారు, కంగ్రాచులేషన్స్. అండ్ అంటే ఫస్ట్లో మీరు పెట్టుకున్న ట్యాగ్ లైన్ హృదయకాలయం సినిమాకి 11 years. అప్పుడు బర్నింగ్ స్టార్ అని పెట్టుకొని మీ ట్యాగ్ లైన్ మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా. అంటే బిఫోర్ చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్స్ చేస్తున్నారు, లైక్ మహాత్మా లాంటి సినిమాల్లో కనిపిస్తారు మీరు. బర్నింగ్ స్టార్ అని పెట్టుకున్నారు కదా, అండ్ ఇప్పటికీ అదే ఫైర్, అదే బర్నింగ్ ఉందా సంపూలో అంటే ఏం చెప్తారు? ఉందని అనుకుంటా. నాకు నేను తగ్గిందని ఎలా చెప్పను, ఉంది సార్. సంపూర్ణేష్ బాబు గారు, ఈ 11 ఏళ్ల జర్నీలో సంపూర్ణేష్ బాబు పరిపూర్ణ నటుడు అయ్యాడా, ఇంకేమైనా లోటు ఉందా? ఇప్పుడు అన్నగారు చెప్పారు, గురుగారు మన ముందే ఇంకా నేర్చుకుంటున్నాను అంటే, నటుడు అనే వ్యక్తి ఎప్పటికీ నేర్చుకుంటుంటాడు. ఒక రోజుకి అయిపోయింది ఇంకొచ్చేసింది అనేది ఎవ్వరు చేయరు. బట్ అదే దారిలో నేను వెళ్తున్నా. ఓకే, అంటే ఈ సోదరా సినిమాలో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు? మీరు ట్రైలర్ చూస్తారు కదా, అంటే ఇంతకుముందు చూసిన ట్రైలర్లో డైలాగులు ఒక రకంగా ఉండే. నాకంటే వద్దు సంపు భయ్య, జస్ట్ సెటిల్డ్ క్యారెక్టర్ కావాలని నాకు డైరెక్టర్ చేయించాడు. ఓకే, మోహన్ గారు, స్క్రిప్ట్ దశలోనే సంపూర్ణేష్ బాబు గారు అనుకున్నారా, లేదా ఆ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత సంపు గారు ఇందులోకి వచ్చారా? అంటే మొత్తం రాసుకున్నాక ఐ వాంటెడ్ 2 brothers. కేటగరైజేషన్ కానీ ఆ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో అనుకుంటే, సో ఐ థాట్ సంపు గారు, అండ్ ప్లస్ ఆయన ఇప్పటివరకు అలాంటివి చేయలేదు. సో ఐ వాంటెడ్ టు, ఈ చాలా వరకు బ్రదర్ సినిమాలు వచ్చాయి, హౌ క్యాన్ ఐ ప్రజెంట్ ఇట్ ఇన్ అ న్యూ వే అనుకుంటే సంపు గారు వుడ్ బి పర్ఫెక్ట్. ఆయన్ని వేరే విధంగా చూస్తే జనాలు వుడ్ లైక్, ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఇట్ అని చెప్పేసి ఐ వాంటెడ్ హిమ్ ఆఫ్టర్ రైటింగ్ ద స్క్రిప్ట్. అంటే ట్రైలర్ చూస్తే కామెడీ ఈ ఇన్నర్ లైన్లో ఉన్నట్టుంది, అంటే కామెడీతో పాటు ఎమోషన్ మెసేజ్. డెఫినెట్గా దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఎమోషన్స్ బిట్వీన్ ద బ్రదర్స్ అండ్ పేరెంట్స్, మదర్ ఫాదర్ కానీ, కొడుకుల మధ్యలో కానీ, అండ్ హీరోయిన్స్ మధ్యలో దెర్ ఇస్ ఈక్వల్ పార్ట్ ఫర్ ఎమోషన్ అండ్ కామెడీ అండ్ లిటిల్ బిట్ యాక్షన్ ఉంటుంది. ఇద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చింది, పెద్దోడిదా చిన్నోడిదా? వాళ్ళు 2 కళ్ళలాగా అనమాట నాకు సినిమాకి. ఇప్పుడు బాబుమోహన్ గారికి వాళ్ళిద్దరు 2 కళ్ళలాగా, నాకు సినిమాకి అలాగే. ఎవరిని ఎక్కువ చేయలేం, తక్కువ చేయలేం. దే బోత్ ఆర్ లైక్, మీరు చూస్తే అర్థమైద్ది, రియల్ బ్రదర్స్ని చూసినట్టే ఉంటుంది మీకు. ఎక్కడ కూడా యాక్టర్స్ని చూసినట్టు అనిపించదు. మీరు యూ విల్ ఫీల్ లైక్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు సంబడీస్ హౌస్ అండ్ వాచింగ్ దెమ్. అలాంటి ఫీల్ వస్తుంది మీకు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంజోష్ గారు. Yeah, hi Andy, myself Hema Malini here. Hello, ma'am. So first of all congratulations. ఎందుకంటే సంపూర్ణేష్ బాబు గారిది ఒక టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ని మ్యాచ్ చేయాలంటే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో బట్ చాలా బాగుంది ట్రైలర్లో మేము చూసినప్పుడు. సో ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్? ఎందుకు చూస్ చేసుకొని ఇందులో రావడానికి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి? బేసిక్గా నా ఫస్ట్ ఫిలిం బేవర్స్, అది వెరీ ఫ్యామిలీ ఫిలిం. మీకు తెలుసు అనుకుంటే తెలుసు. లైక్ నాకు ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఎమోషన్ ఉన్న స్క్రిప్ట్ అంటే ఇంకా చాలా ఇష్టం అన్నట్టు. ఈ కథ చెప్పగానే ఫస్ట్ దానికి కనెక్ట్ అయ్యాను. ఒక ఇద్దరు అన్నదమ్ముల బాండింగ్కి బాగా కనెక్ట్ అయ్యాను. దాన్ని ఒక ఇద్దరు అన్నదమ్ములకి మంచి పేరెంట్స్, వాళ్ళిద్దరు లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకున్న ఒక పేరెంట్స్, అదే లైక్ ప్యూర్ అంటే ఫుల్ మీల్స్లా ఉంటుంది ఈ ఫిలిం. ఎందుకంటే నా ఫస్ట్ ఫిలిం సిస్టర్ సెంటిమెంట్ చేశాను, ఇప్పుడు బ్రదర్ సెంటిమెంట్ చేస్తున్నాను. సో సెంటిమెంట్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. బేసిక్గా అంటే నేను సెంటిమెంటల్ ఫెలోనే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇప్పుడు మీ పక్కన ఇద్దరు ఉన్నారు లెజెండరీ యాక్టర్స్ అని చెప్తాను, ఇద్దరు. ఎందుకంటే ఒకళ్ళు అంటే ఇందాక నుంచి ఆయన చిన్నప్పటి నుంచి అని అనొద్దు అన్నారు కాబట్టి నేను అనట్లేదు. సో మేము చూస్తున్నప్పటి నుంచి బాగా ఎంటర్టైన్ అయ్యాము ఆయన కామెడీ టైమింగ్కి. ఆ తర్వాత ఆయనలో యూనిక్ కామెడీనెస్ని మేము చూసాం. ఇద్దరి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే ఏం చెప్తారు?
ఇద్దరి దగ్గర నుంచా? ఇది చాలా టఫ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఏదైనా కూడా యాక్టింగ్ అనేది లెర్నింగ్ ప్రాసెస్ కదా. వాళ్ళిద్దరు అంటే లైక్ డాడీ గురించి మనం చెప్పని అవసరం లేదు. ఎవ్రీ సీన్లో ఎవ్రీ షాట్లో ఆయన చూసి నేను హోంవర్క్ చేస్తూనే ఉన్నాను. సో అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్. సంపు అన్నదైతే మా ఇద్దరికి కొన్ని లైక్ ఇట్స్ ఏ రొమాంటిక్ స్టోరీ. మీ ఇద్దరం ఒకే మంచంలో పడుకొని మాట్లాడుకునే సీన్స్ కొన్ని ఉంటాయి. లైక్ సీన్ పేపర్ పట్టుకొని సంపు అన్న క్యారవాన్లోకి వెళ్ళి లైక్ అన్న ఎలా చేద్దాం లైక్ ఎంత అంటే సంపు అన్నని ఇప్పటివరకు లైక్ కొబ్బరి మట్ట హృదయకాలంలో చూశారుగా, ఇందులో చాలా ఎమోషనల్గా చూస్తారు. అది మీరు సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు ఫుల్ ఫిలిం చూశాక. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఆర్తి. థ్యాంక్ యూ. కాదు, సెట్కి పొద్దున్నే రావడం నేర్చుకున్నాడు. అది ఆయన చెప్పట్లేదు కదా. సో ఆర్తి. ఈరోజు డాడీ ఉన్నాడు అని చెప్పగానే ఇంకా మేము ఎవరూ రాకముందు పొద్దున్నే బుద్ధిమంతులాగా చిన్నటోడు. So, welcome to Tollywood, and tell us, for you, what is the best thing in the story, and how the story came to you? And also, how will be your character? So, I am playing like a, simple village girl. I think that's the beauty of this character, that she's so raw and simple, and how it goes about the chaos and, between everything. The story came to me like very naturally, and it was just like very innocent part, which is performing. So it made it more special. And yes, for the rest of the thing, I hope you'll just watch it and enjoy it, of course. What is the toughest thing for you while you're doing the movie? Did you feel anything like challenging? It is tough for me. Yeah, actually, I think, the weather was more challenging in which we were performing, but the performance itself felt very like, it was just so enjoyable that it didn't feel, challenging or anything. But yeah, you're right, the weather itself felt. All the very best. Thank you so much. Sir, Thank Babu you. Mohan sir, it's a small request sir. అంటే మీరు ఇందాక అన్నారు కదా మీ ఇద్దరు కాంబినేషన్ చాలా హిట్, సూపర్ హిట్ అని చెప్పి, కోటా శ్రీనివాస్ గారిది అండ్ మీది. సో నాకు మీ ఇద్దరిది బాగా ఇష్టమైన డైలాగ్ అన్నా అని చెప్పి అంటారు కదా, ఒక్కసారి ఆ డైలాగ్ అనరా? నేను ఆ షర్ట్ మామగారి షర్ట్ వేసుకుంటూ వస్తుంది ఆ శృతి. నిజమేనండి, నేను రాత్రే చూసా. నేను బాబు, మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, నేను రూమ్లోకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి మామగారు చూస్తున్నారు. కరెక్ట్గా వేసినా తెలుసా అండి, అన్నా నా చూసావా అంటాను. ఇక నేను తలుపు పట్టుకొని అలాగే నవ్వుతూ నిలబడిపోయాను. అంటే ఒక్కొక్క సీను అసలు మేము ఏం చేసామో మాకు తెలియదండి, నిజంగా చెప్తున్నాను. అందులో నేనేమో డేట్స్ దాసరి గారు 30 days ఇచ్చి, కోట గారు 30 days ఇచ్చి, వాళ్ళ మధ్యలో క్యారెక్టర్ నాది. నేనేమో 12 రోజులు ఇచ్చి, నేను టెన్షన్గా ఉండేవాడిని. వెంటనే ఆ డ్రెస్ తీసేసేవాడిని, ఇంకొకటి వేసుకునేవాడిని. నేను కరెక్ట్గా షాట్లోకి రాగానే ఒక కుక్క వచ్చేది కరెక్ట్గా షాట్. మీరు చాలా చోట్ల చూడండి, మీరు ఒక కుక్క నా కోసం రెడీగా చూస్తుంటుంది. అట్లా అసలు ఏం చేశామో నిజంగా మాకు తెలియదండి. అంటే ఏ క్యారెక్టర్ అయినా అంతే, ఏ క్యారెక్టర్ అయినా. చిన్నరాయుడు చూడండి, ఒక సీనుకు సంబంధం ఉండదు. అసలు హిలేరియస్, అసలు సినిమా ఆడలేదు కానీ మా కామెడీతో సినిమా ఆడింది అన్నారు. అది కూడా అంతే, అసలు ఏం చేశామో తెలియదు కానీ అది మా అదృష్టం. సీన్లు అలా పండటం, కళామ తల్లి పూనకం వస్తేనే అట్లా చేయగలుగుతామండి. అసలు వెంటనే అన్నా చూసావా అంటాను, నా కొడక వాడిదోడు చూపించావు, అప్పటి నుంచి నా రాత మారిపోయింది అంటాడు. నేను అక్కడ ఉండనండి, గబక్కన అరిగెక్కి మోకాళ్ళ మీద ఇట్టి వెతుకుతుంటాను, మోకాళ్ళ మీద అంబాడుతూ. అసలు తర్వాత డబ్బింగ్ చెప్తే అసలు ఇది ఎట్లా వచ్చింది ఈ థాట్
అంత సొంతమేనండి, రచయిత రాసింది కాదు అది. అట్లా మేమిద్దరం కూడా మామగారులో ఆ పొలాలకు పోతాం కదా, అక్కడ ఆ సీను అన్న ఉండన్న నీ నీ మర్యాద నేను అడల్పు చేస్తా అని అట్లా అది మా అదృష్టమేనండి నటించడం. కళామ తల్లి నటింపజేసింది, మేమే నటించలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదేమైనా మా చైల్డ్హుడ్ చాలా మెమరబుల్గా అనిపించింది. ఎవరైనా చిన్నపిల్లలు పొడుగు షర్ట్ వేసుకుంటే కనుక నాకు మీరే గుర్తొస్తారు. నడక అయ్యయ్యో. సంపూర్ణేష్ గారు, ముందుగా ఆల్ ద బెస్ట్ సార్. సార్ ప్రజెంట్ రీరిలీజ్ నేను బయలుదేరొచ్చా, నమ్ముళ్ళు అక్కడి నుంచి బయలుదేరినా. అయ్యో అదే ఫంక్షన్ ఉంది, మళ్ళీ చిన్నది కాదు, ఒక జడ్జి గారు ఆయన బర్త్డే అంట, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావాలని నాకు ఫోన్. అక్కడ పరిచయం కూడా కాదు, వేరే లాయర్ గారు. ఏమనుకుంటా ఏమని అడిగితే అడిగాను. ఫైన్ మా ఏమనుకో ప్రమోషన్ ఎక్కడైనా ఏ అవసరం వచ్చినా అందులో వచ్చినా నాకు కాదు, ఏ అవసరం వచ్చినా మల్లారెడ్డి కాలేజీ చెప్పొచ్చు, నా ఫ్రెండే కానీ వాడు మెంటల్ మాటలు మాట్లాడుతుంది, అందుకని వాళ్ళు మాట్లాడలేదు. నేను రేపు మాట్లాడదాం, ఫోన్ పోదాం. వాడిని అడిగేది అదే అసలు మీరుంటే ఎక్కడికైనా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉన్నారు. సంపూర్ణేష్ గారు, ప్రజెంట్ రిలీజ్ల ట్రెండ్ అనేది నడుస్తుంది కదా, మీరు తీసిన సినిమాల్లో ప్రజెంట్ అంటే మిమ్మల్ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది, హీరోగా పరిచయం చేసిన సినిమా రిలీజ్కి ఇస్తారా? ఏ సినిమాని మీరు మళ్ళీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ ఛాన్స్? హృదయకాలం అండి. కొబ్బరి మట్టొద్దా? అంటే మేబీ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నా. నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది, హృదయకాలం మళ్ళీ రిలీజ్ అనుకుంటున్నా. అంటే ఆ సినిమా నుంచి ఇండస్ట్రీ తరపున కావచ్చు, మీ వ్యక్తిగతంగా కావచ్చు, ఏం నేర్చుకున్నారు? దేని గురించి? లైక్ రిలీజ్ గురించి? రిలీజ్ కాదు, నార్మల్గా సినిమా తరపున ఇండస్ట్రీలోకి రావడం మీరు పడ్డ కష్టం ఏదైతే ఉందో దాని మొత్తంలో మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడు కష్టమని ఫీల్ అవ్వలేదండి. ఇప్పుడు నేను అసలు ఎప్పుడు కష్టపడలే. జస్ట్ హృదయకాలం ముందు ట్రయల్స్ చేసేవాడిని. మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం అనిపించదు. అదే ఇప్పటివరకు ఎంజాయ్ చేస్తాను. సూపర్. సంజోష్ గారు, హాయ్ సార్. హలో అండి. ముందుగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బేవర్స్ సినిమాలో ఒక చిన్న సాంగ్ అనేది అంటే మొత్తం ఓవరాల్ సినిమాని చూపించేసింది, అందరికీ కన్నీళ్ళు తెప్పించేసింది. అవునండి. అండ్ ఇప్పుడు సోదర సినిమా ఎలాంటి లైక్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందా కామెడీ పరంగా? ఇప్పుడు లెజెండరీ మీ పక్కనే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో కామెడీని అందిస్తున్నారా, లేకపోతే ఎలాంటి ఎమోషన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు? కామెడీ ఎక్కడ తగ్గదండి, 100% కామెడీ ఉంటుంది. బట్ దాంతో ఈక్వల్గా ఎమోషనల్ ఫిలిం ఇది. యాక్చువల్ బ్రదర్ ఎమోషనల్ ఫిలిం ఇది. రెండు మిక్స్డ్గా ఉంటాయి. లైక్ యా. సంపూర్ణ తీసుకోండి అన్న పర్లేదు. ఓకే అన్న, స్టార్టింగ్ అంటే మీ దగ్గర 200 రూపీస్ కూడా 12 lakhs పెట్టి ఇల్లు కూడా కొన్నారు మన సాయిరాజ్ గారికి. అప్పటి నుంచి ఇప్పటికి జర్నీ చూసుకుంటే లైఫ్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, సూపర్. అంటే ఒక నరసింహాచారి లైఫ్ వేరు, ఒక సంపూర్ణ బాబు లైఫ్ వేరు. వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఓకే. సోదరా ఇట్స్ రొమాంటిక్ స్టోరీ అని ఉంది. ఇద్దరిలో ఎవరు ట్రై చేశారు, ఎవరికి సెట్ అయింది అని?
సినిమా అది అది చాలా అంటే మీకు ట్రైలర్లో కొంచెం చూపించినట్టుగా చూపించారు. అదే ట్విస్ట్. అది ఫ్యామిలీని మొత్తం డిస్టర్బ్ చేస్తుంది అలా. ఇప్పుడు నాన్నగారు తిట్టడం, అమ్మ తిట్టడం, నా క్యారెక్టర్ ఏడ్చడం చాలా కీలకం. ఓకే మోహన్ గారు సార్, అంటే బర్నింగ్ స్టార్ని తీసుకొని ప్రతి ఇంట్లో నాకు బర్నింగ్ ప్రాబ్లం చెప్తున్నారు. ఎవరైతే బ్రదర్స్ ఉంటారో వాళ్ళందరిలో ఇదే ప్రాబ్లం. ఒకరు అప్డేటెడ్, ఒకరు అమాయకం ఉంటారు. సో మరి అప్డేటెడ్ తమ్ముడు కన్నా అమాయకమైన అన్నయ్యే ఇండస్ట్రీలోకి ముందు వచ్చేసారు, ప్రతి ఇంట్లో తెలిసిపోయారు. బట్ ఈ అప్డేటెడ్ తమ్ముడు రావడానికి ఎందుకు ఇంత టైం పట్టింది మధు గారి కన్నా? ఓహో అంతే, ఇట్స్ లైక్ ఇంక చెప్పలేం. స్ట్రగుల్ మేకింగ్ అ ఫిల్మ్ అనేది ఇట్స్ జరుగుతుంది ప్రాసెస్, అంతే. ఇట్ టుక్ టైం. ఇంకా ఎందుకు అనేది తెలియని ప్రాసెస్. ఓకే, సో ఈ స్టోరీలో మీ ఇద్దరు మధ్యన ఉన్న బ్రొమాన్స్ ఎంతవరకు చూడగలం? మధు గారిది మీది? నాదేనే కదా, లైక్ ఇట్ ఈస్ ఎవ్రీ బ్రదర్ స్టోరీ. నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఉంటుంది, లైక్ నేను నా ఫ్రెండ్స్ మధ్యలో చూసింది కానీ, వేరే బ్రదర్స్లో చూసింది కానీ, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సంపు గారు సార్, మీరు ఓన్లీ ఒక సినిమా అనే పేరు విన్నప్పుడే సంపూర్ణేష్ బాబుగా కనబడతారు. మిగతా అంతా కూడా నరసింహాచారిగా మారిపోయి మీ పని మీరు చేసుకుంటారు. బట్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఇంట్లో సంపూర్ణేష్ బాబు అంటే పేరు తెలుసు. ఆల్రెడీ మీకు ఒక క్రేజ్ బిజినెస్ ఇదంతా రన్ అవుతున్నప్పుడు మీ అప్రోచ్ ఎలా ఉంటుంది సార్ సినిమా మీదకి? అంటే డైరెక్టర్స్ వచ్చినంత వరకు మీరు వెయిట్ చేస్తారా, లేకపోతే ఒక యాక్టర్గా మీరు నచ్చిన డైరెక్టర్గా మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరుగుతుందా? అది మీరు అనే సెకండ్దే అండి. అంటే నాకు ఎక్కువ నేను దీని మీద వర్క్ చేసుకుంటా, సినిమా మీదనే నా ట్రావెల్ అదంతా జరుగుతుంటుంది. బట్ ఏంటంటే 2 సినిమాలు కూడా ఆల్రెడీ రెడీ ఫర్ రిలీజ్ ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల లేట్ అయింది. అండ్ నా వర్క్ నేను చేసుకుంటా. సంపూర్ణేష్ గారు, సరే, మీ 11 years ఇండస్ట్రీలో నేను చూసిన సినిమాలో నాకు నచ్చిన సినిమా మార్టిన్ లూథర్ కింగ్. అలాంటి జోనర్స్ మూవీస్ మీరు ఎందుకు తీయట్లేదు? ఎక్కువ కామెడీ మూవీసే ఎందుకు తీస్తున్నారు? అంటే అదొకటే అవకాశం వచ్చింది, మళ్ళీ అవకాశం రాలే అలాంటిది తీయడానికి. బట్ దానికి దగ్గరలో ఈ సినిమా ఉంటుందండి. అంటే నా క్యారెక్టర్ పరంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 25th ఈ నెల 25. మళ్ళీ ఒకసారి చెప్దాం. అచ్చా, మిమ్మల్ని వద్దన్నారా? ఓకే ఓకే, మనం నిలబడు, వాళ్ళు కెమెరాలకు అడ్డం వస్తారు కదా, కూర్చోమన్నారండి. థ్యాంక్ యూ అండి. ఈ నెల 25వ తారీఖున సోదర అనే మూవీతో మీ ముందుకు వస్తున్నాం. మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. 25th థియేటర్కి వెళ్ళి మూవీ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. 25th April it is. Go watch and enjoy the movie. Thank you. రైట్, సో April 25th థియేటర్స్ని హిట్ చేయడానికి మన ముందుకు రాబోతుంది సోదర. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్.